ఈరోజు మనం చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకోవాలి చికెన్ని. అలా మంచిగా కడిగి పెట్టుకున్నాక ఇలా ఎల్లిపాయలు, మిరపకాయలు, ఉల్లిగడ్డ ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి తగినంత. మనకు ఎలా కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత మిరపకాయలు, అలాగే ఎల్లిపాయలు, అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కొంచెం కలిపి ఇవన్నీ మనం వేసాము. సో ఇవన్నీ రెడీ పెట్టుకోండి. అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లోకి వేసి ఇలా మంచిగా కలపాలి. ఎక్కువ కలపొద్దు, మళ్ళీ పీసెస్ తేడా అయిపోతాయి. దాని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని కాసేపు ఒక 10 minutes అలా ఉడికించిన తర్వాత ఇలా అవుతుంది. మధ్య మధ్యలో మనం చూస్తూ ఇప్పుడు మిరపొడి, తగినంత మిరపొడి, ఉప్పు ఇవన్నీ మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. మేము మిరపొడి బాగానే తింటాం కాబట్టి మనం చేసుకున్నాం. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఒక్కసారి మంచిగా కలుపుకొని మనకు పీసెస్ ఖరాబ్ కాకుండా కలుపుకోవాలి. దాని తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత మనకు తగిన గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత ఒక 5 to 10 minutes ఉన్న తర్వాత మనం మళ్ళీ చూసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకున్నామంటే మనకు మంచి చికెన్ రెడీ.